అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శ్రీష. సో బంగారం ధర గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకున్నప్పటికీ గత ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అయితే బంగారంలో పెరగడమే మనం చూసాం కానీ తగ్గలేదు. అండ్ ఈరోజు బంగారం ధర మనం చూస్తే బంగారం ధర తగ్గింది అన్న వార్తలు కావచ్చు, బంగారం ధర నిజంగానే తగ్గింది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎంత తగ్గింది సార్? ఇంకా తగ్గుతుందంటారా? మీరన్నా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇదే మోడ్లో కంటిన్యూ అవుతుందంటారా? ఇవాళ ఒక గ్రేట్ ఆపర్చునిటీ కాదు, గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు బంగారం తక్కువ ధరలో 2 రోజుల కోసం మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఇది ఒక బంగారానికి మన మీద దయ తలిచి మనకు ఒక డిస్కౌంట్ ప్రైస్ లో అవైలబుల్ ఉండబోతుంది. అంటే రేపు కూడా మనకి బంగారం ధర తగ్గుతుంది అని చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ ఇవాళ రేపు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్పాట్ మార్కెట్స్ మీకు ఏదైతే తగ్గున ధరలు ఉన్నాయో సో తగ్గిన ధరలే మీకు ఇవాళ ఉంటాయి, ప్లస్ రేపు ఉంటాయి. ఎందుకంటే రేపు సండే కాబట్టి. సో అందుకే నేను చెప్పా ఈ తగ్గడం అనేది ఈ 2 రోజుల వరకు మాత్రమే. సో ఒక మేజర్ ఫాల్ అంటూ మాత్రం మళ్ళీ మండే నుంచి ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అని చెప్తున్నానంటే, ఎందుకు ఇంత కన్ఫర్మ్గా నేను చెప్పట్లేదంటే, మండే రోజున 20వ తేదీ సో 20th of Jan డొనాల్డ్ ట్రంప్ గారు నూతన ఒక కొత్త రాష్ట్రపతిగా మళ్ళీ 2nd టర్మ్లోకి రాబోతున్నారు. అయితే ఆయన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా చూసుకుంటే రాత్రి అనమాట, అంటే ఈవినింగ్ 7 o'clock మన ఇండియాలో ఎప్పుడైతే రాత్రి 7 అవుతుందో ఆ 7 గంటల తర్వాతే మోస్ట్ ప్రాబ్లీ హీస్ గోయింగ్ టు టేక్ ది ఓత్ ఆఫ్ ది ఆఫీస్ అనమాట. సో అంటే దినమంతా కూడా మార్కెట్ చాలా నర్వస్గా ఉండి ఏమవుతుందో అదేదో సస్పెన్స్ సినిమా చూసినట్టు. సో రేపటి మండే రోజు అంతా కూడా బాగా అయోమయంగా ఉండబోతుంది. ఏం చెప్పబోతున్నారో ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు 7 o'clock ఇండియన్ స్టాండర్డ్ టైం చెప్పిన ప్రకారంగా అక్కడ పొద్దున్న 9 అవుతుంది కాబట్టి మరి ఆ ప్రకారంగా ఏదైనా టైమింగ్లో ఏదైనా డిలే ఉంది, లేదంటే కొంచెం ముందుగానే ఆయన కొంచెం ఆతృతతో రాత్రి 12 దాటింది కదా, సోమవారం వచ్చేసింది కదా, 20వ తేదీ వచ్చేసింది కదా, అమెరికన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా నేను రాష్ట్రపతిని అయిపోతాను, ఇప్పుడు బంగారం ధరలు బాగా పెరగబోతాయి అని చెప్పి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో అందుకే చెప్తున్నాను, ఈ వీకెండ్ మీకు ఎన్ని వేరే పనులు ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టండి. ఒకవేళ బంగారం కొనాలి అని చెప్పేసి ఈ నెలలో ఆలోచించే వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సిన పని రేపటికి రేపే వెళ్ళి కొనుక్కోండి అని చెప్తా. ఐఎమ్ నాట్ రికమెండింగ్, బట్ yes, ఎవరికైనా ఆలోచన ఉంటే అబ్సల్యూట్లీ ఈ 2 days లో ధర అనేది తగ్గుతుంది. అబ్సల్యూట్లీ. సో ఆ ఆపర్చునిటీ మీకు కావాలి అంటే త్వరపడని చెప్తా. ఇకపోతే మార్కెట్లో స్పాట్ ప్రైసెస్ నిన్న గోల్డ్ ప్రైస్ పడింది కాబట్టి సో అదే లాభం మీకు ఈరోజు జరగబోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే సాయంత్రం ఈవినింగ్ ఆఫ్టర్ 5 to 9 చూసిన తర్వాత గోల్డ్ రేట్స్ పడతాయి కదా, ఆ పడిన ప్రైసింగ్ ఫ్యూచర్లో పడ్డ అడ్వాంటేజ్ మీకు కావాలంటే స్పాట్ మార్కెట్కి రాత్రి 12 గంటల తర్వాత నెక్స్ట్ డే మార్నింగే మీకు అందుతుంది అని చెప్పా లాస్ట్ టైం. సో అందులో మనకి ఇక్కడ లాభం ఏంటంటే ఈ రోజున బంగారం ధరలు మీకు మైనస్లో ఉన్నాయి. తక్కువైనా పర్లేదు కానీ కొంచెం మైనస్లో ఉన్నా కానీ మనకి ఏదైనా లాభం జరుగుతుందని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తారు. కనీసం నేను అనుకుంటాను శిరీష, నిన్న ఒక ఆస్పిషియస్ డే ఉండే. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్ వాస్ అ వెరీ ఆస్పిషియస్ డే. ఇట్ వాస్ కాల్డ్ అస్ సకట్ చౌత్, అంటే సంకటహార చతుర్థి. ఎగ్జాక్ట్లీ. సో మా దగ్గర కూడా హిందీలో మేము సెలబ్రేట్ చేసుకుంటాము. వెరీ ఆస్పిషియస్ డే అనమాట. సో నిన్న ఆ బంగారానికి కొనాలి అని చెప్పి వెళ్ళిన వాళ్ళకి కొంత లాభం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న పొద్దు నుంచే బంగారం ధరలు పడిపోవడం మొదలుపెట్టాయి, కానీ ఎక్కువగా పడడం అంటూ జరిగిందంటే నిన్న రాత్రి జరిగిందనమాట. సో ఇవాళ మీకు ఇంకా ఎక్కువగా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఈ రోజున నేను చెప్పే ప్రైసెస్ నోట్ చేసుకోండి. తర్వాత మీకు ఫ్యూచర్ మార్కెట్ కూడా చెప్తాను, దెన్ యూ కెన్ డిసైడ్. ఓకేనా? 24 క్యారెట్ గోల్డ్ ఈరోజు చూసుకుంటే 8127 నిన్నటి ప్రైస్, ఈ రోజున 8111. సో దయదలిచి 16 రూపాయలు కాసంత కిందికి వచ్చిందని చెప్పొచ్చు. అది గ్రామ్ ప్రకారంగా. అంటే ఇది 24 క్యారెట్ గోల్డ్. జనరల్గా మనం అందరం 24 క్యారెట్ గోల్డ్ చాలా తక్కువగా కొంటాము, బట్ కొనేవాళ్ళు మాత్రం ఉన్నారు శిరీష. దెర్ ఈజ్ హ్యూజ్ డిమాండ్ ఫర్ దాట్. సో కమింగ్ బ్యాక్ టు 22 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 15 రూపాయలు మైనస్లో ఉంది. నిన్న 74.50 ఉండింది, ఈ రోజున 74.35. సో అగైన్ 15 రూపీస్ డిస్కౌంట్ యూర్ గెటింగ్ పర్ గ్రామ్. అంటే మీరు కాస్త నెగోషియేట్ చేస్తే మీ గోల్డ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు కాస్తంత ఇంకా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ 6096 నిన్నటి ప్రైస్, ఈ రోజున చూసుకుంటే 6083 ఉంది. అగైన్ ఇట్ ఈస్ డౌన్ బై 13 రూపీస్. సో ఇక్కడ మనం చూసుకుందాం ఇప్పుడు ఫ్యూచర్ మార్కెట్లో మనం ఫస్ట్ చూసుకుంటాం శిరీష డైలీ చార్ట్స్. సో డైలీ చార్ట్స్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ నేను అన్నట్టుగానే ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మనకు అర్థమైపోతుంది హౌ గోల్డ్ ఈస్ బిహేవింగ్.
సో ఇక్కడ మీరు చూసుకుంటే ట్రెండ్ లైన్ పైకి వెళ్ళిపోయింది, విచ్ మీన్స్ ఇప్పుడు డైలీ చార్ట్స్లో నేను మీకు ఈ రోజున కొత్త ట్రెండ్ లైన్ వేసి చూపిస్తాను దట్ హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో అప్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డ్రా చేద్దాము. లుక్ అట్ దిస్ లైన్. సో ఈ రెండు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దిస్ హెస్ బికమ్ అ క్రిస్ క్రాస్ కైండ్ ఆఫ్ అ సినారియో అనమాట. సో ఇప్పుడు మనము గోల్డ్ ఎలాగైతే అప్పర్ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యేసేసి పైకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నేను డ్రా చేసిన ఈ కింద నుంచి లైన్ ఉంది కదా, ఒకవేళ ఈ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చింది అనుకోండి గోల్డ్, అప్పుడు అది సోమవారం రోజున లేదంటే మంగళవారం రోజున ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ఏం చెప్తారో, ఆయన ఏం రాసుకొస్తున్నారో, సడన్గా ఆయన రాసుకొచ్చింది చెప్తారా, లేదంటే మూడు మారింది అనుకోండి సడన్గా, నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, నేను చెప్తే మీరు వినాలి అని చెప్పేసి ఆయన ఒకవేళ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారంటే యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అందుకే చెప్తున్నాను, సాటర్డే సండే ఈ 2 రోజులే మీకు బంగారు అవకాశం ఉన్నాయి. గోల్డ్ ఎవరైనా ఆలోచించుకుంటే మాత్రం కొంచెం అన్న కొనుక్కొని పెట్టుకోండి. నా కమింగ్ టు ది ఇంట్రాడే 30-minute చార్ట్ శిరీష. ఇక్కడ మీరు చూసుకుంటే నేను నిన్న మీకు లైన్ డ్రా చేసి చూపించాను, కంప్లీట్గా గోల్డ్ హ్యాస్ బిన్ గోయింగ్ అప్. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, నిన్న 17th of January రోజున మార్నింగ్ 9:30కి బ్రేక్ అయిందండి మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్. సో అక్కడ నుంచి చూసుకుంటే మీకు ఎర్లీ సిగ్నల్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్ హ్యాస్ బిన్ గోయింగ్ డౌన్. కానీ ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి, అది ఏంటంటే పడినట్లే పడి బంగారం మళ్ళీ మీకు ఇంట్రాడేలో కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఎంతైతే పడిందో అంతే మళ్ళీ పెరిగిపోవడం జరిగింది. సో అందుకే చెప్తున్నాను, మండే రోజున సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. వాట్ ఇట్ ఈస్ అనేది మనం వెయిట్ చేసి చూద్దాము. ఈ 2 రోజులు మాత్రం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.